ఈవినింగ్ అండ్ వెల్కమ్ ఈ జంక్షన్. నవ్వుకోవడానికి అవకాశం దొరికినప్పుడు నవ్వకుండా ఉంటారా చెప్పండి. అందుకనే ఈ రోజు కూడా మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉంది ఈ జంక్షన్. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ సెలబ్రిటీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది రైల్వే స్టేషన్ కాదు, మార్చరీ. కళ్ళు కప్పలెత్తుకెళ్ళే. ఇది ఈ జంక్షన్, మా తాతగారి రైల్వే స్టేషన్. యాక్చువల్లీ నేను అర్జెంట్ గా విజయవాడ వెళ్ళాలండి. ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది? విజయవాడ ట్రైనా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. ముందు నేను చూసా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఏంటిది? ఏం చూసినా? ముందు చూసినా ఏం చూసినా? అదే నేను కింద నుంచి చెప్పులు చూసా. నీకు అంత పైన ఇంకేం కనిపించదు కదా, నేనైతే పైన బొచ్చు చూసినా. నీకు అది లేదు కదా. విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది? ఎందుకు? చాలా అర్జెంట్ అండి. వెనక్కి వెళ్ళండి. అర్జెంట్. నేను అడిగింది విజయవాడ ట్రైన్ గురించి అండి. విజయవాడ ట్రైనా? అయితే రాదు. అబద్ధం చెప్తుంది. నేను విజయవాడ ట్రైన్ కి వెళ్ళాలి. నేను వీడు అబద్ధం చెప్తున్నాడు. నా బైక్ మీద వస్తే నెక్స్ట్ స్టేషన్ లో దించేస్తాను, వస్తారా? నీ బైక్ అంత లేవు. నువ్వు బైక్ మీద అమ్మాయిని దింపుతావా? కిండర్ గార్డెన్ పిల్లల్ని దింపు. కట్అవుట్ ని చూసి కొన్ని నమ్మేయాలి. ఏ ముచ్చట్లని పక్కన పెట్టిగో పోరి. ఐస్ క్రీమ్ తింటా? సారీ, కోల్డ్. సాయి తాత అలవాట్లేదు. పల్లి బఠానీ. సైట్ సీయింగ్ లో కూడా అమ్ముకునే బుద్ధి పోనిచ్చావు కాదు. వీడి దగ్గర అన్నీ ఉంటాయి, ఉండాల్సింది తప్ప. ఏంటి అది? బొచ్చు. ఆపండి, ముందు నేను చూసా. ముందు కాదు, నేను వెనక చూసిరా. షీజ్ మైన్. నైట్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి టిష్యూలు దొంగిలించిందని ఇష్యూ చేసిన రెస్టారెంట్ స్టాఫ్ 16 మందిని హత్య చేసి ఫరారైన అనిత అనే వనిత గురించి పోలీసులు గాలిస్తున్నారు. హీల్స్ వేసుకుంటే 5.5 అడుగులు ఎత్తు, విగ్గు పెట్టుకుంటే పొడవాటి జడ, మేకప్ వేసుకుంటే అందంగానూ కనిపిస్తుంది. ఈ ఆధారాలతో ఆచూకీ తెలిసిన వారు 143 నంబర్కు కాల్ చేయగలరు. మేడం, అనౌన్స్మెంట్ మీ గురించే చేసిండు. గుండె పగిలిపోద్ది. నువ్వు కథలో చూస్తున్నావు. నువ్వేంటి పొట్టడా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఒక అందమైన అమ్మాయి వస్తే చాలు అందరూ నేను చూసా అని వెళ్ళిపోవడమే. నేను ఒక అందమైన అమ్మాయిని ఇక్కడ ఉన్నాను అని ఎప్పుడైనా గుర్తించారా? గుండు పగిలిపోద్ది నీకు. మర్యాదగా విజయవాడ ట్రైన్ ఎన్ని గంటలకు ఉందో చెప్తావా లేదా? ఈ జంక్షన్ కి 2:30 ట్రైన్లే వచ్చాయండి. మర్యాదగా చెప్పు, లేదంటే పాతేస్తావు. నేను ఆల్రెడీ పాతికిపోయి ఉన్నాను, ఇంకేం పోతారండి? నువ్వైనా చెప్తావా లేదా? నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నాకు పిచ్చి. నువ్వు వాడికి తెలుసు. అడిగి వచ్చు లేదు, పిచ్చి. మాస్టర్, 16 హత్యలు, 17ోది, 18, 19. తింగరం, నీకు పాత బాకీలున్నాయి కదా, దాని బదులుగా ఈ సూట్ కేసు తీసుకెళ్తా. వద్దు, నువ్వు ఉంచుకో. తీసుకెళ్ళు. పైసలు అయితే ఉన్నాయి కదా? మస్తున్నాయి. అట్లయితే మళ్ళీ ఇంకా కనిపించు. మమ్మీ, మరి నా బాకీలు? నీ బాకీలు కూడా అందులోనే ఉంటాయి. మీరిద్దరు సగం పంచుకోండి. ఓకే, మెల్లిగా తీసుకెళ్ళు. గట్టిగా తీసుకెళ్తే బాంబు పేలే ప్రమాదం ఉంది. నువ్వెక్కడికి వెళ్తావు? ఇట్రా. నా కోసం ఎప్పుడైనా సాంగ్ వేసారా? మీకోసం సాంగ్ వేయడానికి లేదండి, ఇంకెవరు రాయలే. 1929లో ఏం చెప్పారు? పనిష్మెంట్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా తాతగారు 1929 ప్రయాణికులకు ముఖ్య గమనిక. మరికొద్దిసేపట్లో హీరో నారా రోహిత్ శ్రీ విష్ణుతో కలిసి
ఈ జంక్షన్ కు వచ్చును. లెట్స్ వెల్కమ్ నారా రోహిత్ గారు అండ్ శ్రీ విష్ణు. जरा इतराओ तो सामने राजा, चांद उतरा है मेहंदी लगा के, रंग सादा है तेरा उसके आगे, हर तुम्हें है जहाँ है सारा, हर तुम्हें है जहाँ है सारा, ऐसा हसी महबूब तेरा, हर तुम्हें है जहाँ है सारा, ऐसा हसी महबूब तेरा. బాబా సాంగ్ చాలా బాగుందండి. నాకైతే కంప్లీట్ గా ఈ షో అంతా ఈ సాంగ్ కే డాన్స్ చేయాలని ఉంది. మీరు కూడా అసలు ఏం స్టెప్లు వేసేసారు. ఇప్పుడు మేము గ్రాఫిక్స్ లో వేసుకుంటాంలేండి. థ్యాంక్ యూ. డబ్బులు లాస్ట్ టైం మనం ఒక 50 ఎక్స్ట్రా ఇవ్వాలా వాళ్ళకి? ఇస్తాంలే. ఎక్కడ పోతాయి? వాళ్ళ డబ్బులు నా డబ్బులు కాదా, నా డబ్బులు వాళ్ళ డబ్బులు కాదా? వెల్కమ్ టు ఈ జంక్షన్ అండి. ప్లీజ్ బి సీటెడ్. అప్పట్లో ఒకడు ఉండేవాడు, అది మీరే కదా లేదా ఇంకెవరైనా కూడా ఉండేవాళ్ళ? ఇద్దర్లో ఎవరుంటారో చూడాలి. ఓ, మీ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారా అందులో? ఓకే. యాక్చువల్లీ రోహిత్ గారికే చాలా మొహమాటం అనుకుంటే విష్ణు గారు అసలు మొహమాటానికే పెట్టింది పేరులాగా ఉన్నారు. హలో, 2 స్టెప్పులు వేసారు, నలిపేరు కూడా. కానీ మీ వాయిస్ లో ఒక భలే బేస్ ఉంటుందండి అసలు. ఇట్స్ అ వెరీ హాట్ వాయిస్. థ్యాంక్ యూ. ఈ మధ్య ఈ గడ్డం ఈ సినిమా కోసమేనా పెంచారు లేకపోతే నెక్స్ట్ మూవీకా? యాక్చువల్ క్యాజువల్ గా పెంచాను. క్యాజువల్ గా అబ్బాయిలు ఎప్పుడు గడ్డాలు పెంచరు. అబ్బాయిలు ఎప్పుడైనా దేవదాసులు అయితేనే పెంచుతారు. మాకెందుకు తెలియదు. మీరెవరికో లైన్ వేశారు. అమ్మాయి కొంతకాలం అమెరికాకి వెళ్ళింది, మీరు ఫీల్ అయ్యారు, మీరు గడ్డం పెంచారు. బేసిక్ గా నేనే అమెరికా వెళ్ళి వచ్చానండి. అది కాక ఏంటంటే గడ్డం తీసుకుని ఓపిక లేక తీయలేదు. గడ్డం తీసుకునే ఓపిక లేక తీయలేదా? ఓకే, మీరు ఒక 3 విషయాలు ఆయన గురించి తెలియనివి చెప్పండి మాకు. తెలియంది అంటే విష్ణు ఎలాంటి వాడు అంటే జనరల్లీ మేమేమనుకుంటాం, చాలా మొహమాటస్తుడు, ఎక్కువ మాట్లాడు అలా అనుకుంటాం కదా. అంటే కొత్త వాళ్ళతో బాగా మొహమాటం, కొత్త వాళ్ళతో. లేకపోతే ఆడు సెటైర్లు బాగా వేస్తాడు. అవునా? బాగా. నేను కొత్త దాన్ని ఏంటండి, నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను. ఈయన గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఒక 2-3 days అని కంటిన్యూస్ పడుకోగలరు. 2-3 days పడుకోగలరా? ఇది పడుకున్న తర్వాత వచ్చిన గడ్డమేనేమో. ఓకే, ఇంకా వంట బాగా వండుతారు. అబ్బా, ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతురాలండి. కానీ వంట చేసుకున్న మగాళ్ళతో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళ ఆవిడలు ఏం వండినా అందులో వంకలు పెడతారు. మా అమ్మే ఉన్నా అదే పెడతాను. చూసారా? ఏమైనా చూస్తున్నారా సంబంధాలు? ఇంకా మా అన్నయ్య అన్నారు లైన్ లో. అండ్ మీరు చూసుకోవచ్చుగా. టైం లేదు. ఊరుకోండి. దానికి కూడా బద్ధకమేనా? దానికి బద్ధకం కాదండి, 7 సినిమాలు చేస్తే ఎక్కడ టైం దొరికేది. అవును, అదేంటండి మీరు, నేను ఎన్ని షోస్ చేస్తున్నాను అన్ని సినిమాలు చేస్తూ ఉంటారు మీరు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో? ఇంకేం ఓన్లీ పెళ్లి. మ్యారీడ్. ఇంట్లో అయినా మీ ఆవిడతో మీరు ఎక్కువ మాట్లాడతారండి? తక్కువ మాట్లాడతాను. ఎంత లక్కీ అండి నిజంగా. ఇలాంటి భర్త దొరకాలండి. అబ్బబ్బా, ఇద్దరు ఒకళ్ళకేమో వంటొచ్చు, ఇంకొకళ్ళేమో తక్కువ మాట్లాడతారు. భర్తకు ఉండాల్సినటువంటి ప్రథమమైన లక్షణాల్లో 2 ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక 3వది అంటారా, భార్య ఏం చెప్పినా తలూపడం. మీరు రెడీగా ఉన్నారా దానికి? అబ్బా, ఇంత కాలానికి మన ఈ జంక్షన్ కి కరెక్ట్ సినిమా వచ్చింది. రైల్వేస్ గురించిన సినిమా అనుకుంటాను ఇది. రైల్వే రాజు. ఇట్స్ అ క్యారెక్టర్ నేమ్. నా పేరు రైల్వే రాజు. మీ బాబాయ్ రైల్వే మినిస్టర్. సోలో, బాణం, ఇంకా మధ్యలో మీరు చేసిన అసుర లాంటి సినిమాలు. ఈ సినిమా ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పట్లో ఒకడు ఉండేవాడు, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఇది కాదు. 90s లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నాం యాక్చువల్లీ. ఓకే, సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇన్సిడెంట్స్ ఆర్ ట్రూ. ఓకే. అండ్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ ట్రూ. ఓన్లీ 2 fictional characters is mine and రైల్వే రాజ్ క్యారెక్టర్. ఓకే. మిగతావన్నీ ఒరిజినల్ క్యారెక్టర్స్. అంటే ద నేమ్స్ ఆర్ నాట్ దాట్, బట్ ఖచ్చితంగా దర్ ఇస్ రిజెంబ్లెన్స్ విత్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద 90s. ఓకే. అవును, మాకు అమ్మాయిలు ఎవరు కనిపించలేదు అందులో. తనకుంది. ఓ, మీకు హీరోయిన్ లేదా? లేదండి. అయ్యో, అలా ఎలా ఒప్పుకున్నారు మీరు స్టోరీ? ప్రొడ్యూసర్ కదా, బడ్జెట్ లో కలిసి వస్తుందని తీస్తాను. మీ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి మాకు. ఎవరి రాజు? యాక్చువల్లీ రైల్వే రాజు అని ఒక కుర్రాడు
రైల్వే కాలనీలో ఉంటూ ఉంటాడు. అతను క్రికెటర్ అవ్వాలని డ్రీమ్ అనమాట. రోజు ప్రాక్టీస్లు అయ్యి చేసుకుంటా మొత్తానికి ఇంకా వెళ్ళిపోతాడు. నేషనల్ టీంకి వెళ్ళే ఇది అన్న టైంలో ఒక చిన్న క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ వల్ల అనుకోకుండా కెరీర్ పోతుంది. క్రికెట్ ఆడడానికి ఇంక లైఫ్లో ఛాన్స్ ఉండదు. అప్పుడు అనుకోని సంఘటనల వల్ల క్రైమ్లోకి దిగుతాడు. అయ్యి ఒక పెద్ద రౌడీ అయ్యి ఎండ్. మీరు అసలు ఇంత మాట్లాడతారు అనుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి. चांद उतरा है मेहंदी लगा के रंग सा నిజంగా అసలు విష్ణు గారు ఇంత మాట్లాడతారు అనుకోలేదు. తీసుకోండి, ఒక్క నిమిషం మాట్లాడినందుకు హ్యాంపర్ వచ్చింది సరే. हर तुम्हें है जहां है सारा हो, 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 हर तुम्हें है जहां है सारा. సో మీరు ఒకవేళ కనుక యాక్టర్ అవ్వకుండా ఉండుంటే ఏమై ఉండేవాళ్ళు? డైరెక్టర్ అయ్యాడు. ఓ, డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. చేశారా? చేయలేదు, ఇంకేం చేయలేదు. చేద్దాం అనుకుంటున్నారు? ఏం- రోహిత్ గారినే పెట్టి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారా? తను ఎప్పుడంటే అప్పుడు రెడీ అండి. బా, స్నేహం అంటే ఇదేరా, స్నేహమేరా జీవితం. లేదండి, ఎందుకంటే నాకు బాగా నమ్మకం జడ్జ్మెంట్ మీద. ఓకే. సో ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి నాతో ఆల్మోస్ట్ అన్ని స్క్రిప్ట్స్ తను వినేవాడు. యాక్చువల్గా ప్రతినిధి స్క్రిప్ట్ తన హీరోగా చెప్తే ఆ స్క్రిప్ట్ నాకంటే ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ బ్రాట్ దట్ స్క్రిప్ట్. దట్స్ గ్రేట్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో అసలే కాంపిటీషన్స్ చాలా ఎక్కువ. ఏదైనా మంచి కథ వచ్చిందంటే మనం కొట్టేద్దామని చూస్తాం, కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకోవడం చాలా గొప్ప. हर तुम्हें है जहां है सारा. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, కనీసం ఆ సినిమాలో హీరోయిన్ ఉంటే నాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? అంటే నేను ఎంతకాలం ఇంకా యాంకరింగ్ చేస్తాను, ఐ డోంట్ ఐ ట్రై యాజ్ ఎ హీరోయిన్ అని ఆలోచన ఉంది. మీరు మళ్ళీ 6 నెలలు మౌనంలోకి వెళ్ళేలా ఉన్నారు. విలన్ గురించి అడగట్లేదు, హీరోయిన్స్ కోసం అడుగుతున్నారు. నేను విలన్ గురించి చెప్పట్లేదు, హీరోయిన్ గురించి చెప్తున్నాను. చెప్పండి, పర్వాలేదు, మొహమాట పడద్దు, ఇట్స్ ఓకే. బాగా మాట్లాడే క్యారెక్టర్. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ పెళ్ళైపోయింది, తను చేస్తూ ఉంది కదా. కాజల్ మ్యారేజ్ అయింది, తను వర్క్ చేస్తూనే ఉంది. సో వాట్? సో వాట్? యా, సో అవకాశం ఉంటుందా ఉండదా కొత్త వాళ్ళకి? కొత్త వాళ్ళకు ఉంటుంది, పాత వాళ్ళకి కాదు. అందుకే నీకు ఇవ్వరు, నువ్వు సైలెంట్గా ఉండు. నేను హీరోయిన్ ఏంటి? నీకు వేరే ఏదైనా అవకాశాలు అనుకుంటున్నావేమో సినిమాల్లో అని. మీరు హీరోయిన్ ఉంటే మీ పక్కన నేనేగా ఉండాలి. Shut up! మీరు సినిమాలకు రావాలని ఎందుకు అనిపించింది? బేసిక్ గా ఇంటర్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలండి యాక్చువల్గా బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేయడానికి. అప్పుడు ఎందుకో మై డాడ్ వాజ్ ఫర్, బట్ మమ్మీ అన్నయ్య వద్దు అని ఆపారు. అలా అలా అటు నుంచి ఇంకా అమ్మా అన్నయ్య ఆపడానికి రీజన్ వెళ్ళిపోతే మళ్ళీ రారేమో, అక్కడే సెటిల్ అయిపోతారు. ఇటు రావడం కోసం అలా ఆపినట్టున్నారు. లేకపోతే ప్రాబబ్లీ ఇంజనీరింగ్ చేసి పిహెచ్డీ చేయాలి. అప్పుడు మీకు ఈ జంక్షన్ కి వచ్చే అవకాశం ఉండేది కాదు. గడ్డం మాత్రం పెంచే అవకాశం ఉండేది. ఓకే, మాకు ఒక వెయింగ్ మెషిన్ ఉంది ఈ జంక్షన్ లో, ఇది అన్ని నిజాలే చెప్తుంది. ఒకసారి మీరు ఎక్కుతారా? ఓకే, ఎత్తు అందరంతా మీదే, ఈయనది కాదు. ఆస్తి లెక్క పెట్టలేనంత, కరెక్టే. అందుకే కొన్నిట్లో సినిమాల్లో కూడా పెడుతున్నారు. రంగు మేకప్ వేసినా వేయకపోయినా వైటే, సగం బ్లాక్ తో కవర్ చేశారు ఈ మధ్య. మేకప్ మనకి పెద్ద పని లేకుండా చేశారు. మనసు ప్రస్తుతం నా దగ్గర లేదు, ఎవరికిచ్చారు? ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏం మిస్ అయ్యారు అనిపించట్లేదా? అంతే అనిపించట్లేదు. నోటు బుక్ పైన రాణితో రాసి మరి మనం కరెక్ట్ గా ఎగ్జామ్ ముందు రోజు చదివి మార్కులు తెచ్చుకునే బాబుతే దానికే 45, 47 వచ్చాయంటే గ్రేట్. మీకు ఇప్పుడు సీన్ పేపర్ ఇచ్చినా సరే అలా చూసి వెళ్ళిపోతాను సెట్ లో. మీకు గుర్తుంది ఒక డైలాగ్ ఈ సినిమాలో, ఒకసారి చెప్పండి. దీంట్లో అలాంటి మొనోలాగ్స్ ఏం లేవు. అంతంత వేరే దేంట్లో అయినా ఉండిందా మొనోలాగ్? ప్రతినిధిలో ఎక్కువ మొనోలాగ్స్. అది గుర్తుందా? ఒకసారి మాకోసం. అధికారం 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 ఏముందిరా అందులో? చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఉదయాన్నే లేస్తే ఇంటి ముందు 100 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత, మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం దేశాన్ని శ్మశానం చేస్తారా? మీకు ఇప్పుడు ప్రతినిధి అనగానే ఆ చిప్ మీరు ఓపెన్ చేస్తారేమో కదా, టక్మని. ఎక్కువ కనెక్ట్ అయిపోయిన డైలాగులు గుర్తుండిపోతాయి. అవును, ఈ డైలాగ్ కి జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. నువ్వు కనెక్ట్ అయ్యావు, ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు చూద్దాం. అధికారం అధికారం అధికారం, అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది, ఆ బతుకంతా ఇక్కడే అని. చాలు,
దీని వెనకాల ఏం రాసిందో చూద్దాం. జాతకం. ఈ రోజు పర్వతాన్ని పక్క నుండి చూస్తారు, తినాల్సిన దాంతో తిప్పలు పడతారు. ఇవాళ మీ జాతకంలో ఇది రాసి ఉందండి, కొంచెం కేర్ఫుల్ గా ఉండడం బెటర్. ద నేషన్ వాంట్స్ టు నో. మన దేశమే కాకుండా పక్క దేశాలైన కేరళ, తమిళనాడు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? సుమగారు రెమ్యూనరేషన్. చెక్కుల్ని బొమ్మలు చెక్కినట్టు చెక్కేస్తున్నారని, బ్యాంక్ లో వేసుకునే ఖాళీలేక ట్యాంకుల్లో వేస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి మీరేమంటారు? మీరేమంటారు నాకెందుకు కానీ? రోహిత్ గారు బాగున్నారండి. మా స్టేషన్ లోనే బతుకుతూ ఉంటాడండి. కొంచెం బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. ద నేషన్ వాంట్స్ టు నో. మీ రెమ్యూనరేషన్ ఎంత? మీ రెమ్యూనరేషన్ ఎంత? నన్ను అడుగుతున్నా. మరి కాసేపు గోదావరి నుంచి వచ్చారండి బాబు. మేము డైరెక్ట్ విషయాలు అడుగు. అది చూడు విష్ణు గారు అప్పట్లో దాని గురించి ఏమని చెప్పండి. ఏం చెప్పమంటారు? దాని గురించి రైల్వే రాజు క్యారెక్టర్ చేశారు. అయ్యి బాబు, ఈ స్టేషన్ గురించి మీ ఇద్దరికి చెప్పాలండి బాబు. ఆ ఫోటో చూసారా? మా తాతగారు ఈ స్టేషన్ ఆయన రాసిచ్చాడు. ఆ పట్టాలు చూసారా? అయ్యి మా బామ్మవే. అప్పట్లో వాళ్ళ తాత మా బామ్మని గోకాడు, మా బామ్మ నాకే రాసిచ్చేసింది, స్టేషన్ ఇవిడికి రాసేది. Be in your limits. The nation wants to know what your remuneration. అసలు అదేంటండి, ఆడియో రిలీజ్ డైలీ సీరియల్ లాగా చూసేసినట్టు చేస్తుంటారు ఇవిడి. వేరే వాళ్ళందరేమో టైం బాగుకేమో వాళ్ళకి అవసరం రావట్లేదు అనుకుంటున్నారు. ఇవిడికి టైం లేక చేయట్లేదు షోలు ఇవిడి. సరే, ఇప్పుడు మనందరం సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. మన ముగ్గురమే, మనలాంటి మేధావులు ఆడుకునే గేమ్. ఇలాంటి బ్రెయిన్లెస్ పీపుల్ ఆడరు. ఓకే, నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కదా, ఆఫ్ టికెట్ కాదు, కామ్గుండు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు క్వశ్చనే చెప్పాలి, ఆన్సర్ చెప్పకూడదు. ఆన్సర్ చెప్తే నేను ఎక్కడే ఉండిపోతా. అదే మీరు క్వశ్చన్ కరెక్ట్ చెప్పారు అనుకోండి, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. చూసుకోండి, త్వరగా వదిలించుకోవచ్చు మీరు, మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఎవరు ఆడతారు? మీ ఇద్దరితో ఆడతాను. అది ఎలాగో ఇద్దరు ఎస్కేప్ అవ్వలేదు. సో ఫస్ట్ ఎవరు ఆడతారు? విష్ణు గారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు, సినిమా ఎప్పుడు చేశారు? నీ పూర్తి పేరేంటి? మీరు షర్ట్ ఎక్కడ కొన్నారు? వైజాగ్. మీ వాచ్ బ్రాండ్ అదిరిపోయింది, ఎక్కడ తీసారండి? సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ క్వశ్చన్ కాదు. లేదు, 4 స్టెప్పులకి వెళ్తాను నేను. అక్కడ దాకా వెళ్ళాలంటే మినిమం 12-15 స్టెప్పులు చెప్పాలంటే 12-15 క్వశ్చన్లు వేయాలి. ఓకే, నారా రోహిత్ గారు ఎలా ఉన్నారు? క్వశ్చన్ వేయాలి సార్. అలా ఉన్నాయండి. మీ చొక్కా ఎక్కడ ఉన్నారండి? బాగున్నా? క్రికెట్ ఆడుతున్నారా? ఇంకా చూస్తున్నావా? మీరు గెడ్డం ఎప్పుడు తెస్తారండి? నువ్వు పెంచిన తర్వాత చూద్దామని. మరి చెప్పేశారు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతా. నీకు పిచ్చుంది, నువ్వు మర్చిపోయావు. అలా మర్చిపోతే ఎలాగా? మనకుండే ఆస్తులు. ద నేషన్ వాంట్స్ టు నో. ఒకసారి మీరు రెమ్యూనరేషన్ చెప్పరా ప్లీజ్. నా రెమ్యూనరేషన్ ఏంటి? రూపాయి అంతే. 4 పావలాలు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే చెప్పలేదు, మాట్లాడాలి చెప్తాం. వెళ్ళిపో. ఓకే, పరిగెత్తుకుంటే వెళ్ళు. అండ్ రోహిత్ గారు వెళ్ళొస్తానండి. విష్ణు గారు మీరు వచ్చేసండి. రైడే. ఎక్కడికి? అన్ని చెప్పం మీకు. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. అమ్మయ్యా. నారా రోహిత్ గారు అండ్ విష్ణు గారు, అప్పట్లో ఒకడుండేవాడు గురించి మనం బోలెడని విషయాలు తెలుసుకున్నాము. ఇందాక నుంచి ఈ షోలో చాలా ఎక్కువగా మాట్లాడింది మేమిద్దరమే. అందుకని ఇప్పుడు మీరిద్దరు కాసేపు మీకు అవకాశం ఇస్తున్నాం, మీరిద్దరే మాట్లాడుకోండి. సిచ్యువేషన్ ఏంటంటే మీరిద్దరు ఫ్రెండ్స్ యాజ్ యూజువల్. మీరు మీ ఆశల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు ఒక చోటకి వెళ్ళాలంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకో చోటకి వెళ్ళాలంటున్నారు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఉన్నట్టయితే మీ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో మేము చూడాలి. యాక్షన్. ప్రోగ్రామ్ నీదేంటో? ఏం సినిమా? ఏదో ఒకటి. ఏ సినిమా అని చెప్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఖాళీగా ఉన్నాం కదా. ఖాళీ ఉంటే చూసేస్తా అండి. ఎక్కడికి వెళ్దాం? భోజనం వెళ్దాం. సినిమా చూసి తర్వాత వెళ్ళి తినేసి వద్దాం. సినిమా బాగాలేకపోతే? సుమ్మగారిది కొత్త సినిమా వచ్చింది కదా, టికెట్లు దొరకవేమో, ఏదో ఒకటి చేసి పట్టుకుందాంలేండి. అలా ఏంటి సుమ్మగారు హీరోయిన్ గా చేశారా? మామూలుగా లేదు, టాక్ మొత్తం బీభత్సంగా ఉందండి సినిమా. షోలు కాకుండా టీవీ సినిమాల్లో కూడా చేసేస్తా. ఇంకా మొత్తం ఫ్యామిలీలు థియేటర్ల చుట్టూ మూసినాయి అంట. ఇది నిజం అవ్వాలి, ఇది నిజం అవ్వాలి.
అంత గట్టిగా ప్రమోషన్ చేశారా? అంటే ఇప్పుడు వెళ్ళాలంటావు. సినిమా టైటిల్ ఏంటి? మాటలు ఎక్కువ పాటలు తక్కువ. మాటలు ఎక్కువ పాటలు తక్కువ. నువ్వేం మాట్లాడు, ఎక్కువ మాట్లాడతారు. చూద్దాం. అమ్మయ్యా సాధించాం. వి మేడ్ ఇట్. వాళ్ళిద్దరు మాట్లాడారు. యా, ఇది చాలు మాకు. కమ్మింగ్ అప్ లకి, ప్రోమోలకి, అన్నిటికీ ఇదే వేసేసుకుంటాం. టింగరంగడు రాలేదేంటి అసలు? ఏదో ఒక సామాన్లు అమ్ముతూ ఉంటాడండి వాడు. మీరు పెద్దగా పట్టించుకోవద్దు వాడిని. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. అట్నుండు పల్లి పోజాం పల్లి చెక్కి. ఏయ్, ఎవరొచ్చారో చూసావా? నారా రోహిత్ గారు. అందరికి ఉన్నది నాకే లేదు. సార్ ఏమనుకోకుంటే ఒక్క చిన్న ముచ్చాడు సార్. మీరు అది ఎప్పుడు తీపిస్తారు చెప్తే అది నాకు ఇస్తే నేను విగ్ చేయించుకుంటాను. దానికోసం పడరాని పాటలు పడతాను, అమ్మరాని అన్ని అమ్ముతాను, పళ్ళు చెక్కీలు అమ్ముతాను. నువ్వు 2 విగ్గులు చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూడు. అది నాకు తెలుసు సార్. ఇది చిన్నగానే ఉన్నది, నాకు కూడా అంత అయితే వస్తుంది. ఆ రేంజ్ లో కావాలి. మంచిగా సార్. సార్ ఎప్పుడు తీపిస్తా నాకు జర మేడంకి తెలియకుండా నాకు చెప్తారు. ఆవిడ ఆడికి కూడా రానిది నన్ను. నువ్వు సార్ గడ్డం మీద పడద్దు కానీ ఏం తెచ్చావు ఇవాళ? పల్లి చెక్క. పల్లీలా? ఏదో ఒకసారి చూపించు. మంచి క్వాలిటీయా? నువ్వు అడగొద్దు, మళ్ళీ పైసలు ఇచ్చేది ఉండదు, ఏముండదు. అడుగుతావు అని బానే ఉన్నట్టుంది. మరి ఏం చేద్దామంటావు ఇవాళ? దీంతో సరదాగా ఆడిపిస్తా సార్ వాళ్ళను. ఏం లేదండి, మా వాడు విగ్గు చేయించుకోవాలి, దానికి డబ్బులు కావాలి. ఇలా సెలబ్రిటీస్ తో ఏమైనా గేమ్స్ ఆడిస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. అది చెప్తాడు కానీ ఏయ్, నేను ఇస్తానని చెప్పాను, ఇస్తాను. నువ్వు ఇలాంటివి వాగేవంటే అసలు ఇవ్వను. గేమ్ పెట్టు. గేమ్ ఆడిపోయే ముందు సార్ చిన్న ముచ్చట సార్, మీకు చిన్న రిక్వెస్ట్. మొన్న శంకర సినిమాలో బ్లాక్ మనీ మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, నా మనీ మొత్తం ఈడనే బ్లాక్ అయిపోయింది. అది కూడా ఇప్పిస్తారు కదా. తక్కువ మాట్లాడావనుకో ఇది కూడా లేకుండా చేస్తా. అమ్మో వద్దు, భలే ఉంటుంది అప్పుడు నేను చూడడానికి. ఎమోజీస్ కింద పడుకోవచ్చు. నేను వాట్సాప్ లో పంపించడానికి నీ ఫేస్ పల్లి చెక్కు ఉంటే ఏం చేస్తారు సార్? కానీ ఇక్కడ దింపియా. ఇటుకలు ఉంటే ఏం చేసుకుంటారు? ఇల్లు కడతారు. కానీ నేను ఇక్కడ కట్టియా. నేను చూపిస్తానండి గేమ్. చాలు, నేను చెప్తా. 1929లో మా బ్రిటిష్ గారు చెప్పని బాబు ఎందుకు వచ్చి బయటకు వస్తే కోడి, లోపల ఉంటే గుడ్డు. మీరు దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పగలగొట్టారు. ఇది పగలకూడదు, ఇది పగలదు. ఆ ఊలో చాలా అర్థాలు ఉన్నాయి. అందుకే దీన్ని గుడ్ గేమ్ అంటారు. మళ్ళీ పని చేసేస్తున్నాం తింగరం. రెడీ? విష్ణు గారు మీ సలహాలు ఏమైనా ఇవ్వచ్చు కావాలంటే. 1 2 3. ఇలా పెట్టకూడదు, ఇలాగే పెట్టుకోవాలి. పట్టుకుంటున్నారు మీరు, గుడ్డను పట్టుకోకూడదు. మొత్తం టైట్ గా క్లోజ్ చేయండి. అది ఇందాక చీటింగ్ చేశారు అమ్మా. పగలగొట్టారు కానీ దీన్ని కాదు. నెక్స్ట్ మీకు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఇది వెరీ గుడ్. సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం చెయ్యి దగ్గర పెట్టండి. నేను అంత గ్యాప్ చేస్తున్నా, మధ్యలోకి వెళ్ళి నువ్వు కూడా పోతావు. అంత గ్యాప్ 3 పగిలి, వాడికి కూడా పగిలింది. టోటల్ గా 4 పగిలాయి. వెరీ గుడ్. చేతులు మడవండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ రా? అది పగలకుండా పగలాలి. అదైతే జరగలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ జరిగింది కానీ కొంచెం చీటింగ్ జరిగింది అందులో. కమాన్, రెడీ? 1 2. ఒక్కటే పలిగింది, అది పగలగల. నేను పగల కొడతా చూడు. ఓకే, దానికి కూడా మీ దగ్గర ఎక్కువసేపు ఉండడం ఇష్టం లేదు. ఇది చూస్తే ఏం అర్థమవుతుంది? యాంకర్లు ఓన్లీ మాట్లాడతారు తప్పితే గుడ్డు కూడా మంచిగా పట్టుకుంటూ చేతగా.
అరే 2 గుడ్లు ఒక్క చోట ఉండకూడదాం. ఇంకా అయిపోయింది. డబ్బులు అన్ని చూసుకుంటాను నేను. ఓకే, ఏమైనా కావాలంటే కొంచెం నేను ఇస్తాను అని చెప్పండి. ఆవిడ నేను ఇస్తా అంటున్నా. సార్ అని యాంకర్ సార్ ఇట్లనే చెప్తుంది. ఇప్పుడు ఇట్లా అంటది, వచ్చే వారం అంటది. ఎక్కువ వాగుతున్నావు. పైసలు ఇవ్వవా? లేకుండా చేస్తా. కనీసం అదైనా ఉందని చెప్పుకోవాలి. నువ్వు వెళ్ళిపోయి అద్భుతమైన గేమ్ ఆడాం. మీ కరాటే కుంఫు అలాంటివి నేర్చుకున్నారా మీరు? సినిమా ఫైట్లు మాత్రం. సినిమా ఫైట్లు కూడా నేర్చుకున్నారా, లేకపోతే సినిమాల్లోకి వచ్చాక వచ్చేసేయాలి? అంటే అవతల ఎలా కొట్టకుండా ఉండాలి నేర్చుకున్నారు. అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఎలా కొట్టకుండా జాగ్రత్తగా ఉండాలో వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, నేను మాత్రం ఏంటో మరీ దారుణంగా అసలు నేను మీకు ఒక ట్రిక్ చూపిద్దాం అనుకున్నాను. ఆ కోడిగుడ్డు ఇక్కడ పెట్టినప్పుడు మనం ఇలా అంటే ఈ గుడ్డు కూడా కింద పడిపోతుంది. అదే మనం ఈ పార్ట్ తో పగలగొడితే అది పగలదు కోడిగుడ్డు. మీకు టెక్నిక్ తెలుసు కానీ ఆర్డర్ రాదే. ఈ అంటే ఈ మీకు ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పకూడదు. చీటింగ్. యూఆర్ కాపీయింగ్ ద పేపర్. ఈ అంటే ఈటీవీ. ఓకే, చాలా ఈజీగా సెలెక్ట్ చేసేసుకున్నారు వీళ్ళిద్దరు. మీది లవ్ మ్యారేజా? అవునా? అజ్జ బాబోయ్, మీరు కూడా లవ్ చేశారా అన్నది అనిపిస్తుంది నాకు. అంటే అది కూడా ఒక సాహసం. మీరు అమ్మాయిని చూడాలి, మాట్లాడాలి, చెయ్యాలి, ఇవన్నీ జరిగి ఉంటాయా? ఎలా జరిగింది అది? 10 ఏళ్ళు అయిపోయిందా? అప్పట్లో మీరు ఎక్కువ మాట్లాడేవాళ్ళ? ఇంకా తక్కువ. ఓకే, సరే మనం ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్దాము. మీరు ఆన్సర్స్ చెప్పక్కర్లేదు. ఎస్ నో చూపించడానికి. ఒకవేళ ఎస్ అయితే గ్రీన్ కార్డు, గ్రీన్ కలర్. నో అయితే రెడ్. డెమో పీస్ చూపించింది చూసారా మీకు? వెరీ గుడ్. దీనికైనా పనికి వస్తున్నావు ఈ స్టేషన్ లో. యూస్ఫుల్. ఓకే, సో ఈ ర్యాపిడ్ ఫైర్ లో ఉండేటువంటి బంపర్ ఆఫర్ ఏంటంటే, ఒకవేళ మీరు అన్ని సమాధానాలు కరెక్ట్ గా చెప్తే మా సిగ్నల్ బాబా గ్రీన్ లైట్లు వెలిగిస్తాడు, లేదంటే రెడ్ లైట్లు అలా వెలిగిస్తాడు. ఒకవేళ గ్రీన్ లైట్లు వెలిగాయి అనుకోండి, డాన్సర్స్ మీతో డాన్స్ చేస్తారు. రెడ్ లైట్లు వెలిగాయి అనుకోండి, ఈ విషయంలో మీరు గ్రేట్. మీకు ముందు చూపు ఉంది. మీరు వాళ్ళతో చేయాలి అంతే. ఓకే, నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీ పర్స్ ఎప్పుడైనా దొంగలు కొట్టేశారా? నో. నో. ఎందుకు? దొంగలకు కొంచెం అవకాశం ఇవ్వచ్చుగా. ఇక్కడ కూడా మాకు జేబు దొంగలు తిరుగుతూ ఉంటారు. తగినంత చిల్లర మీ జేబులో పెట్టుకుని దొంగలకు సహకరించగలరు. ప్లీజ్, వాళ్ళది కూడా ఒక వృత్తి కదా. చోరకళని గుర్తించండి. నో. వెరీ గుడ్, వెరీ నైస్ ఆన్సర్. చదువుకునే టైంలో అమ్మాయిల నోట్ బుక్స్ మీరేమైనా మార్చేశారా? అంటే మీరు వాళ్ళవి ఇట్లా ఇంటర్చేంజ్ చేసుకోవడం. నో. ఓ, అప్పుడప్పుడు చేశారా? గుర్తు లేదు. ఓకే. ఏ రోజైనా ఒక్క లైను వదలకుండా న్యూస్ పేపర్ చదివారా? నో. న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదా? దాంతోనే మిగిలినంత తెలిసిపోతుంది కదా. అయినా ఈ మధ్య అంత కూడా మనం కష్టపడక్కర్లేదు. ఫేస్బుక్ లో అన్ని వచ్చేస్తూ ఉంటాయి. నమ్ముతారా? నో. నో. ఓకే, మీ గురించి కూడా ఒక గాసిప్ ఉంది, ఆ తర్వాత చూపిస్తాను నేను. పాముని చేతిలో పట్టుకున్నారా? నో. పట్టుకున్నారా? ఎందుకు? ఊరికేనా? అదేంటి, మీ ఇంటికి వచ్చిపోతూ ఉంటుందా ఏంటది? స్కూల్లో అట్లా భయమే లేదా మీకు? అప్పుడు తెలియక. అప్పుడు పావని తెలియలేదా? అంటే అందరూ ఉంటారు అనుకున్నారా? ఓకే, తర్వాత భయం వేసి చంపుదాం అనుకున్నారు, పట్టేసుకున్నారు. అది మిమ్మల్ని పట్టుకుందా? అది నార్మల్ స్నేక్, అంటే పెద్ద డేంజరస్ పాము కాదు. రాజకీయాల్లోకి వెళ్తారా? ఆయనకైతే కన్ఫర్మ్డ్ నో. మీరేంటి 50-50లో ఉన్నారు? తెలియదు అంటే మీ అంతటా మీరు వెళ్తారా, లేకపోతే వెళ్లాల్సి వస్తుందా? అంటే ఇప్పుడు ఎలాగైతే మీ పెద్దనాన్నగారు ఉన్నారో అటువైపు వెళ్తారా? తెలియదు. రాజకీయాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా? తెలియదు. ఎన్నేళ్లలో మీరు రాజకీయాల్లోకి వస్తారు? తెలియదు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారా? తెలియదు. మీరు కొత్త పార్టీ ఏమైనా పెడతారా? ఇక్కడ మాత్రం మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, సో పార్టీ అయితే కొత్తగా పెట్టరని మాత్రం మనకు తెలిసిపోయింది. సో రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని మనకు తెలిసింది. సరే, అమ్మాయిలంటే భయమా? నో.
పెళ్ళైన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. అమ్మాయిలంటే వణుకు, దడ, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. లేటుగా వచ్చినా ప్రాబ్లమే, తొందరగా ఇంటికి వెళ్ళినా ప్రాబ్లమే. ఏంటి వాళ్ళని తొందరగా ఇంటికి వచ్చారు అని అడుగుతారు. అదేంటి నేను తొందరగా వచ్చాను ఏంటి ప్రాబ్లం అంటే, ఇంకో రోజు లేటుగా వచ్చారు, ఏంటి లేటుగా వచ్చారు. సో ఆయనకు తెలుసు, మీకు ఇంకా తెలియదు, మీకు ముందు ముందు ఉంది. మీకు మొహమాటం ఎక్కువ, చాలా అసలు బా, ఇద్దరికి విపరీతమైన మొహమాటం. అంటే ఏ విషయం అయినా సరే మీరు సూటిగా గబుక్కున కొత్త వాళ్ళతో చెప్పుకోలేరేమో కదా. అందుకని ఇప్పుడు 1/2 అవర్ అయింది షో, మేము పాత వాళ్ళం అయిపోలే. ఎస్, మీకు ఈ గేమ్ బాగా నచ్చింది కదా. ఇది ఓకే, మీలో పాజిటివిటీ ఎక్కువ ఎస్ అని మీరు అనుకుంటున్నారా, ఎవరైనా చెప్పారా? దానికి కూడా చూపించారా? చెప్పండి. వెరీ పాజిటివ్ గా తీసుకుంటా, అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎనీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఇవాళంతా చాలా టెన్షన్ గా ఉంటుందా? అసలు రాసిన ఎగ్జామ్ టెన్షన్ మాట్లాడుతుంది, కళ్ళు తెరిపించేశారు నిజంగానే. కానీ చాలా మంది అలాగే టెన్షన్ పడి స్ట్రెస్ పడిపోయి, కొంతమంది ఏమో పాపం ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతారు. దట్స్ నో పాయింట్. అంటే నా దృష్టిలో ఏంటంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ షుడ్ టేక్, రెండింటినీ ఈక్వల్ గా తీసుకోవాలంటాను. అంటే సక్సెస్ వచ్చిందని చెప్పి ఇంకా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి, ఫెయిల్యూర్ వచ్చిందని ఎక్కువ బాధపడిపోయి, దట్స్ నో పాయింట్ అని నాకు తెలుసు. మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి? జస్ట్ బీ హ్యాపీ, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. మీ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ పెళ్ళైన తర్వాత ఫిలాసఫీలు ఉండవు, అది నిజం. యాంకరింగ్ ఛాన్స్ వస్తే చేస్తారా? నో. ఏదైనా సైలెంట్ యాంకరింగ్ షోస్ కి. ఓకే, యాంకరింగ్ కష్టం అనుకుంటున్నారా? ఎస్. మీరు నో. కష్టం అనేది చాలా చిన్న మాట. ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. ఆయన అమ్మాయిలకు భయపడతారు. ఓకే, దీపావళికి ఎప్పుడైనా చేతులు కాల్చుకున్నారా? ఎస్. బాగానా? నో. సారీ సార్, నో. ఎస్. ఎలా? మీ ఆవిడికి ఏదైనా ఇవ్వబోతూ ఉంటే ఆవిడ పట్టుకోండి. చిన్నప్పుడు. కాకరకాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? రెగ్యులర్ గానా? ఆల్మోస్ట్ రెగ్యులర్ గా తాగాను. ఓ, ఎనీ స్పెసిఫిక్ రీజన్? మంచిదన్నారు. ఎవరైనా మంచిది అని ఏమైనా సజెస్ట్ చేస్తే చేసేస్తారా వెంటనే? చెడ్డదని చెప్పినా సరే మానం కదా కొన్ని. మీరు ఎప్పుడైనా కొట్టారా? షూటింగ్ లో చాలా మంది మేము అడిగింది మందు కొట్టడం గురించి. ఏదైనా ఓకే అయితే మేము ఏదైనా వేసుకుంటాం. మేము అసలే చాలా కంత్రిగళ్ళం. ట్రైన్ జర్నీలో నిద్రపోయి మీరు దిగాల్సిన స్టాప్ ఎప్పుడైనా మిస్ అయ్యారా? ట్రైన్ జర్నీలో మిస్ అవ్వలేదు కానీ ఫ్లైట్ జర్నీలో ఆల్మోస్ట్ మిస్ అయ్యారు. అంటే ఫ్లైట్ జర్నీలో దిగాల్సిన స్టాప్ ఒకటే ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే చెన్నై టు ఢిల్లీ వయా హైదరాబాద్. ఆలు లేకపోతే నేను లేగలేదు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్యాసింజర్స్ కూడా డోర్ క్లోజ్ చేసే టైంకి లేపారు, లేచాను. లేకపోతే మీరు ఎటు వెళ్ళేవాళ్ళు? ఢిల్లీ. అక్కడ దిగిపోయి డైరెక్ట్ గా క్యాబ్ ఎక్కేసి ఏ హోటల్ అడ్రస్ ఇచ్చేసి సో మొత్తానికి లేపారు. నేను లేచాను, లేపలేదు. ఆ తర్వాత నుంచి నిద్రపోవడం మానేశారా? ఆడే లేపుతాడులే అని వదిలేసారు. చెప్పారుగా ఇందాకే 3 రోజులైనా సరే హాయిగా నిద్రపోతారని. ఇప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు మా ర్యాపిడ్ ఫైర్ అయితే అయిపోయింది. సిగ్నల్ బాబా ఏమంటారో విందాము. పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? సూపర్, వాళ్ళకి బాగా నచ్చింది. మీ ఆన్సర్స్ అన్ని చాలా జెన్యున్ గా ఉన్నాయంట. మా డాన్సర్స్ వచ్చే ముందు మీ గురించి ఒక గాసిప్ ఉంది, ఒకసారి చూద్దాం. నారా రోహిత్ అంత పని చేశాడా? ఏం చేశారు? నేను చూస్తున్నాను. లేదు, మీరు ఏదో పని చేయకపోతే అంత పని చేశారా అని రాదు. ఏమై ఉంటుంది విష్ణు గారు? ప్రొడ్యూసర్ ఏంటని అందుకని రాశారు. ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి అలా ట్యాగ్ లైన్ పెట్టేసి వెనకాల అది రాసేసారంటారా? ఇలాంటివే వస్తుంటాయి కదా న్యూస్ లో. ఒకసారి ఎప్పుడో ఒక ఆర్టికల్ ఏదో వెబ్సైట్ లో రాశారు, యంగ్ హీరో డే నైట్ విత్ నిషాన్ రాశారు. డే నైట్ విత్ నిషాన్ రాశారు. ఎవర్రా అని చెప్పి ఓపెన్ చేస్తే నా ఫోటో ఇదేంటి రాశారు. అలాంటి వాళ్ళ మీద ఎప్పుడైనా మీకు యాక్షన్ తీసుకోవాలనిపించలేదా? ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బీయింగ్ ఎ సెలబ్రిటీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న మెచ్యూరిటీ అయితే వచ్చిందండి. బేసిక్గా వీఆర్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. వీఆర్ యూస్ టు ఆల్ దీస్ థింగ్స్, కాంట్రవర్సీస్ ఆర్
ది రైట్ వాళ్ళు రాస్తారు. బికాస్ లైక్ నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే సమ్ టైమ్స్ ఆ స్పేస్ నీకు కేటాయిస్తానంటే యూ హ్యావ్ సమ్ వాల్యూ, అదర్వైజ్ దే వోంట్ యూజ్ దట్ స్పేస్. మీకు చాలా స్థితప్రజ్ఞత ఉంది. కొంతమంది వాటికే కాస్త హర్ట్ అయిపోతారు, దాని మీద రియాక్ట్ అవుతారు, దాని మీద కామెంట్స్ వాళ్ళు పాస్ చేస్తారు, మళ్ళీ అవతల వాళ్ళు ఇంకో 4 కామెంట్స్ పాస్ చేస్తారు. పాయింట్ లేదండి అసలు, చాలా రచ్చరచ్చ అయిపోతుంది కదా. అవసరం లేని విషయం అది. యువర్ వర్క్ షుడ్ స్పీక్ ఎండ్ ఆఫ్ ది డే. దిల్ రైట్ 100 things. అది ఇట్స్ ట్రూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ నాట్ ట్రూ ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్. సో దెర్స్ నో పాయింట్ అంటాను. There's no point in clearing all that. There's no point. Okay, మరి ఇదేంటో చూద్దాం. నారా రోహిత్ అంత పని చేశాడా? ఇంతకీ ఏమిటా పని అంటే, మొన్నటికి మొన్న అప్పట్లో ఒకడుండేవాడు అనే పాటకి ఈ జంక్షన్లో సూపర్బ్ గా డాన్స్ చేశాడంట. ఇదేనా ఆ పని అని నారా రోహిత్ ని అడిగితే అవును అని స్వయంగా అతనే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. ఇది నిజమా? ఐఎమ్ a very bad dancer. ఇది నిజం కాకపోతే మనం దీన్ని నిజం చేద్దాం, నిజమే అయినట్టయితే వదిలేద్దాం. డాన్సర్స్ వచ్చేయండి. అరనేస్తమంటే వీడే, ప్రతి మనసు తనకు నీడే, ఎదులోని ప్రేమను దిలిపోడే, కన్నుల్లో వెన్నెల్లే కాస్తున్నా నిప్పేదో ఉంటుందేలోనా, ప్రతి పాసము నిన్ను కోరెనా యారో, ఏ గుండెలో శోధించిన నువ్వే కాదా హీరో. చుమ్మారా 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 మీరే బరా, చుమ్మారా 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 మీరే బరా, చుమ్మారా 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 మీరే బరా, చుమ్మారా మొత్తానికి నిరూపించుకున్నావు నువ్వు స్టేషన్ మాస్టర్వే కాదు మంచి డాన్స్ మాస్టర్వి కూడా అని. థ్యాంక్స్ అండి ఇవాళ మా ఈ జంక్షన్ కి వచ్చినందుకు. అండ్ అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలి. అండ్ మీ డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ లో ఇది కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. యూ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అ ట్రెండ్ బై డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. స్టోరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశారు మీరు. అండ్ ఇప్పుడు ప్రెజెంటర్ రోహిత్ గా కూడా బాగా డబ్బులు సంపాదించాలని, మళ్ళీ మళ్ళీ మా ఈ జంక్షన్ కి రావాలని, ఇలాగే కోడిగుడ్లో ఏదో ఒకటి కొనుక్కోవాలని, మాకు కూడా 4 డబ్బులు వచ్చేలాగా చెయ్యాలని, మీరు ఇంకా బాగా మాట్లాడాలని, మీ ఆవిడకి మీరు అసలు భయపడకూడదని, ఇంకా మంచి సినిమాలు చెయ్యాలని, ఇందులో రైల్వే రాజుగా మీకు మంచి గుర్తింపు రావాలని, మీరు కూడా ఏదో చెప్పండి నాకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 సెలబ్రిటీస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ టింగ్ టింగ్ టింగ్. నా అంగుళికము నేను ఇక్కడ పోగొట్టుకున్న వలే, అది వెతుక్కుందుకు నీకు వచ్చిన వలే. అంగుళీకము అనగా ఉంగరము అని అర్థం ఆడమానవా? ఉంగరమా? నీ ఉంగరము మాకు వడ్డానముతో సమానం. మరి నా వడ్డానము ఔటర్ రింగ్ రోడ్ తో సమానం. గోలగుండ గోలపట్టి చార్మినార్ సిటీ గుడి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక జనక జనక. కాకపోతే తప్పని చేస్తున్నారు. ఏంటది? మీరు నాలాంటి పిల్లలతో పాటు అప్పుడక్కడ డాంబర్ రోడ్లు కూడా వేస్తారు. డాంబర్ రోడ్లు లేకపోతే వెహికల్ సజావుగా ఎలా వెళ్తాయి? అందుకనే రోడ్లు కూడా చాలా అవసరం. అర్థమైంది. అందమైన బిల్డింగులు విలువ తెలియాలంటే తారు రోడ్లు పక్కన ఉండాలంటారు. ఖచ్చితంగా. కంగ్రాట్స్ సుధాకర్. నువ్వు రోడ్డు మీద వెళ్ళాలంటే డాంబర్ రోడ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే కింద పడి తెస్తావరా? అసలు అంతెందుకు, అల్లు అర్జున్ స్పీచ్ల్లో, సాయి ధర్మ తేజ్ స్పీచ్ల్లో ఎన్నిసార్లు మనం వినలేదు, చిరంజీవి గారు మాకు రోడ్డేశారు అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? సుధాకర్ నేశారు అని. సార్ ఎవడి తాట్ డబ్బలా ఉన్నాడు, ఈడొచ్చి హీరో అంటాడేంటి? Oh shit.
ఈ ట్రైన్ కింద మాత్రం పడలేదు, నా వల్ల కాదు. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్